అందరికీ నమస్కారము. నేను మీ మల్లికార్జున రెడ్డిని. మనం ఇప్పుడైతే పెళ్లిమిర మండలం నంది మండలంలో ఉండే కొండగంగమ్మ దేవస్థానం వద్దకైతే వచ్చేసాము. ఇక్కడి నుంచి స్టెప్స్ మార్గం అయితే స్టార్ట్ అవుతాయి. మనము దాదాపు 138 స్టెప్స్ అయితే ఎక్కితే ఆ అమ్మవారిని అయితే చేరుకోవచ్చు. ఈ అమ్మవారు చాలా ఎత్తైన కొండ మీద ఉండడం వలన కొండగంగమ్మ అనే పేరు అయితే వచ్చింది. ఎన్నో సంవత్సరాల క్రితం కోటగడ్డ అనే ప్రాంతంలో అయితే ఇల్లు కట్టుకోవడానికి ఒక గుణాది అయితే తీస్తుంటే ఈ అమ్మవారు బయటపడిందంట. అక్కడి నుంచి తెచ్చి ఈ కొండ మీద అయితే అమ్మవారిని పెట్టినారంట. ఈ నందిమండల్ గ్రామంలో ఉన్నటువంటి వారు గ్రామస్తులు ఈ యొక్క అమ్మవారికి అప్పట్లో పందిలు వేసి తాత్కాలికంగా ఏర్పాటు చేసినారు. పాపాగ్ని నది ఎదురుగా ఈ యొక్క కొండపైన అయితే ఈ అమ్మవారు వెలిసి ఉన్నారు. ఇక్కడ పూర్వకాలంలో ఎంతోమంది మునులు అయితే తపస్సు చేసుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు అయితే చేస్తూ ఉండేవాళ్ళంట. ఈ కొండ మీద కొలువై ఉన్న ఈ కొండగంగమ్మ తల్లి ఆ దావన పోయే గాజుల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి గాజులు వేయించుకొని ఆ నందిమల్ల గ్రామంలో ఎవరో ఒకరు పేరు చెప్పి వాళ్ళ చేత అయితే డబ్బులు తీసుకోమని చెప్పేదంట. కొంతకాలానికి కొందరు ఎవరో ఎగతాళి చేయడంతో అమ్మవారు కొండ దిగడం అయితే మానేసింది. తర్వాతి కాలంలో కొండ మీద నుంచే ఈ యొక్క భక్తుల యోగక్షేమాలు అయితే చూసుకునేదని చెప్తారు. ఇక్కడ ప్రతి ఏటా ఉగాది రోజు ముందు రోజులు 2, ఉగాది రోజు మొత్తం 3 రోజులు అత్యంత వైభవంగా జాతరను అయితే నిర్వహిస్తారు. పిల్లలు లేని వారు ఎంతోమంది మొక్కుకుంటే ఇక్కడ అమ్మవారు ఆ యొక్క సంతానాన్ని ప్రసాదిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం అయితే ఉంది. ఇక్కడే ఆ చీరకొంగు చించి ఈ ముడుపులు అయితే కడతారు. ఈ జాతర జరిగే 3 రోజుల పాటు అన్నదానం కూడా ఉంటుంది. చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ మనకు జాతరను అయితే నిర్వహిస్తారు. ఇక్కడ నుంచి కిందికి చూస్తే వ్యూ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క పచ్చని పొలాల మధ్య ఎత్తైన కొండ మీద ఈ కొండగంగమ్మ తల్లి వెలసి ఉంది. చిలేకాంపల్లి వంశస్థులు ఈ అమ్మవారిని తమ ఆడబిడ్డగా కొలిచి ఈ యొక్క అమ్మవారికి అయితే అన్నీ చూసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ భక్తుల కోసం కింద ఒక షెడ్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ ఉగాది పర్వదినాన జరిగే ఈ జాతరకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది జనం అయితే ఇక్కడికి అమ్మవారిని దర్శించుకొని తమ యొక్క భక్తిభావం చాటుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి అమ్మవారిని అయితే ఇప్పుడు మనం చూపిస్తున్నాను. పాపాగ్ని నది తీరాన వెలసి ఉన్న ఈ కొండగంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.